హాయ్ వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. మన ముందున్నారు శివరామరెడ్డి గారు. అండ్ ఈయన ఒక గొప్ప సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్టర్ అండి. ఇప్పుడు వారి ముందు మనం ఇప్పుడు తెలుసుకుందాం సినిమాలు ఎలా ఉంటున్నాయి, ఏ విధంగా ఆడుతున్నాయి. ఇప్పుడు మనకు వచ్చిన టాలీవుడ్ మూవీస్లో సలార్ కానీ, కేజీఎఫ్ కానీ, ఇప్పుడు అండ్ ఆర్ఆర్ కానీ ఎంతగానో ప్రేక్షకుల ముందుకు అలరించుకుంటూ వచ్చింది. ఈయన దగ్గర తెలుసుకుందాం బాలీవుడ్లో ఏ విధంగా అలరించిందని. సార్ చెప్పండి సార్. తెలుగు సినిమాలు ఇప్పుడు బాలీవుడ్లో చాలా రకాలుగా హైలైట్గా హిట్ అని టాక్ వస్తున్నాయి. అండ్ వాళ్ళు కూడా మన టాలీవుడ్ని చూసి నేర్చుకోవాలి అన్నంత ఒక తపనతో ఉంటున్నారు. మీరు దీని గురించి ఏమంటారు? నేను ఒక 30 years నుంచి సినిమాటోగ్రాఫర్గా ఉన్నానండి. సేమ్ డైరెక్టర్గా కూడా నేను కొంత గొప్ప సక్సెస్ అయ్యానని నేను అనుకుంటాను. మంచి సినిమాలు తీయాలని ఇప్పుడు నేను కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే అసలు మెయిన్ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కథను నమ్ముకుంటుందండి. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ ఆడతాయి. బికాస్ ఆఫ్ దానికి కారణము మన మహాభారతం, రామాయణము మనకు నిదర్శనం. అలాంటి ఇప్పుడు ఈ రోజులో లాస్ట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి, అంతకుముందు లవకుశ దగ్గర నుంచి, పాతాళ భైరవి దగ్గర నుంచి గొప్ప గొప్ప సినిమాలు ఆడిన అన్ని సినిమాలు కూడా గొప్ప కంటెంట్ ఉన్న సినిమాలే. సో అంటే నేను చెప్పేది అంటే ఏ సినిమా ఏ చరిత్రలో ఏ హిందీ అయినా ఇంగ్లీష్ అయినా కానీ న్యాచురల్గా ఉన్న ఒక మంచి సినిమాలు ఆడతాయనే దానికి ఒక టైటానిక్ కావచ్చు, రీసెంట్లీగా అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక శివ కావచ్చు. శివ నుంచి గొప్ప ట్రెండ్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అసలు శివ అంటే సినిమా అంటే శివ అనుకున్న రోజులు అంతకుముందు ఉన్న ఒరిబడి ఆ తర్వాత వచ్చిన ట్రెండ్ అసలు టోటల్ డిఫరెన్స్. సినిమాటిక్ 24 క్రాఫ్ట్స్ ఒక సినిమాకు ఎలా పనిచేస్తాయి, అవి ఎవరెవరు ఉంటారు అనేది గొప్పగా చాటిన సినిమా శివ. అక్కడి నుంచి పోల్చుకుంటే అప్ టు ఈరోజు బాహుబలి వరకు, అట్ ద సేమ్ టైం మీరు అన్న సలార్ వరకు కూడా ఆ కంటెంట్, గొప్పతనము, గ్రాఫిక్ ఇవన్నీ జనాలను ఎక్కువ ఇంప్రెస్ చేశాయి కాబట్టి ఆ సినిమాలు ఆడేయండి. నేను డెఫినెట్గా నమ్ముతాను ఏంటంటే అది తెలుగు సినిమాలు బాగా ఆడుతున్నవి, తమిళ సినిమాలు ఆడట్లేదు అనేది కాదండి. గొప్ప కంటెంట్ ఉన్న ప్రతి సినిమా ఆడిందండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. హిట్ అయిన ప్రతి సినిమా, మొన్న ఓ బేబీ అనే ఒక చిన్న హడల్స్ ఉన్న సినిమా కూడా అందులో గొప్ప కంటెంట్ ఉంది కాబట్టి ఆడింది తప్ప అందులో ఏ గొప్ప ఇవన్నీ కాదు. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒక సీనియర్ టెక్నీషియన్గా చెప్తున్నాను, కథలు బాగుండాలి, తీసే విధానము క్లారిటీ ఉండాలి. రాజమౌళి గారి సినిమా చూడండి, ఏ సినిమా చూసినా ఏ సీన్ చూసినా అని అరటిపండు తీసి ఇలా ఇచ్చినట్టు ఉంటుంది. చిన్న పిల్లాడి దగ్గర నుంచి చచ్చే ముసలివాడు కూడా ఆ సినిమాలు చూస్తాడంటే బికాస్ ఆఫ్ క్లారిటీ. చెప్పే చిన్న కథ అయినా, గొప్ప కథ అయినా, ఏ కథ అయినా దానికి క్లారిటీ ఇస్తే మాత్రం డెఫినెట్గా ఆడతాయండి. సో ప్రతి లాంగ్వేజ్లో అన్ని భాషల్లో అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటాను. ఎందుకంటే సినిమాలు ఆడితే ప్రతి ఒక్కరు బతుకుతారండి. మీలాంటి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు కూడా పైకి వస్తారు. అందరికీ పని ఉంటుంది. సినిమాలు ఆడాలి. దర్శకుడిగా నా బాధ్యత. మంచి సినిమాలు నేను తీస్తా అనుకుంటాను. అలాగే కెమెరామెన్గా నేను పనిచేసినా కానీ మంచి కథను ఎంచుకుంటున్నాను. సొసైటీకి మేలు చేసే ప్రతి మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటాను. అలాగే మీరందరూ కూడా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో అందువేళ కలిశారండి. నా బాధ్యతగా నేను కొత్త జనరేషన్ చెప్పాలనేది నా ఇంటెన్షన్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీ ఛానల్ బాగా అభివృద్ధి చెందాలి, మీరు గొప్పగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. హలో అండి. చెప్పండి. సంక్రాంతికి బరిలో ఇప్పుడు మనకి 5 సినిమాలు వస్తున్నాయి కదా. ఒకటి గుంటూరు కారం, సాయిధామ్, హనుమాన్, నా సామిరంగా, ఈగలు ఇవన్నీ వస్తున్నాయి. ఇందులో మీరు ఏ సినిమా చూద్దాం అనుకుంటున్నారు? నేను గుంటూరు కారం చూద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే అదే మూవీ. ఎందుకంటే నేను ఆల్వేస్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్ని. పోకిరి సినిమా నుంచి నేను ప్రిన్స్ మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టము. కాబట్టి ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ప్రతిదీ నేను ఖచ్చితంగా చూస్తాను. సో గుంటూరు కారం చూస్తాను. అదర్వైజ్ మిగతా సినిమాలు అంటే రవితేజ ఈగల్ సినిమా కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే హనుమాన్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఫస్ట్ ఇంపార్టెంట్ మాత్రం గుంటూరు కారం మహేష్ బాబుకే ఇస్తాను. అండ్ ఇప్పుడు మనకి రిల్కర్ సాంగ్ వచ్చింది కదా అండి. ఇప్పుడు మనకి కుర్చీ మడత పెట్టాను సాంగ్. ఇప్పుడు దాని మీద చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా నేను అవన్నీ పెద్దగా పట్టించుకోనండి. బట్ మహేష్ బాబు యాక్టింగ్, మహేష్ బాబు స్టైలు, పైగా త్రివిక్రమ్ డైరెక్షన్ కాబట్టి వాళ్ళ కాంబోలో మనం ఆల్రెడీ సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్లు చూసాం. అతడు, కలేజా. అంటే కలేజా అందరికీ నచ్చకపోయినా నాకైతే కలేజా బాగా నచ్చింది. సో కాబట్టి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో కంపల్సరీగా గుంటూరు కారం సినిమా, మిగతా సినిమాలు కూడా హిట్ అవ్వాలి. గుంటూరు కారం సినిమాకి అయితే నేను ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తాను బికాజ్ ఐ లవ్ మహేష్ బాబు కాబట్టి. అండ్ ఇప్పుడు డాన్స్లో శ్రీలీల అయితే ఎలా ఉంటుందో మనకు కూడా తెలుసు. ఇప్పుడు మహేష్ బాబుతో పోటీగా చేస్తుంది. అండ్ ఆవిడ మహేష్ బాబుని డామినేట్ చేసేస్తారని చాలా వరకు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? లేదండి, అలా ఏం డామినేషన్ లేదు. మహేష్ బాబు స్టైల్ కానీ, డ్యాన్స్ కానీ మహేష్ బాబుని డామినేట్ చేసే విధంగా అక్కడ ఎవరు కనపడరు. సినిమా చూసినంతసేపు ప్రిన్స్ మహేష్ బాబే కనిపిస్తారు. ఎందుకంటే అది నా ఒపీనియన్ చెప్తున్నాను, అందరి ఒపీనియన్ కాదు. ఎందుకంటే నేను మహేష్ బాబు పెద్ద ఫ్యాన్ కాబట్టి అంతే అండి. అండ్ ఇప్పుడు సంక్రాంతికి ప్రతిసారి సరిలేరు నీకెవరు అండ్ సర్కారు వారి పాట వచ్చి 2 బ్లాక్ బస్టర్గా అందుకుంది. ఈసారి కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఈ ఫ్యాంటసీలో సంక్రాంతికి ఏమన్నా కలిసి వస్తుందని అనుకుంటున్నారా మీరైతే? ఖచ్చితంగా అండి, సంక్రాంతి కలిసి వస్తుంది. ఎందుకంటే సెలవులు కాబట్టి, హాలిడేస్ కాబట్టి, అందరు ఇంట్లో ఫ్యామిలీస్ అందరూ కలుస్తారు కాబట్టి వాళ్ళు సరదాగా ఏదైనా సినిమాకి వెళ్ళాలని అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అలా ఒకటైతే ఉంది.
అలా సంక్రాంతి బరిలోనే కాదు, అంతకుముందు స్పైడరు మిగతా సమయంలో కూడా రిలీజ్ అయ్యి బాగానే హిట్ అయ్యాయి కాబట్టి సంక్రాంతి అనేది కొంచెం కలిసి వచ్చింది అంతే. మిగతా టైంలో కూడా ఎప్పుడు రిలీజ్ అయినా ఈ సినిమా ఒకవేళ కథ బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటే అది ఏ టైంలో రిలీజ్ అయినా కానీ ఖచ్చితంగా హిట్ అవుతుందండి. ఇప్పుడు సంక్రాంతికి 5 మూవీస్ మనకి రిలీజ్ అవుతుంది. ఒకటి గుంటూరు కారం, హనుమాన్, సాయిధవాన్, ఇంకా నా సామిరంగా, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. మీరు ఇందులో ఏ సినిమా ఫస్ట్ చూద్దామని అనుకుంటున్నారు? ఫస్ట్ ఆబ్వియస్లీ పెద్ద సినిమా గుంటూరు కారం కాబట్టి, త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబో మంచి కాంబో కాబట్టి ఫస్ట్ గుంటూరు కారం ప్రిఫర్ చేస్తాము. తర్వాత రవితేజ అంటే కొంచెం పర్సనల్లీ కొంచెం ఇష్టం, సో నెక్స్ట్ ఈగల్ ప్రిఫర్ చేస్తాను. తర్వాత ఇంకా హనుమాన్ అంబిషియస్ ప్రాజెక్ట్ కాబట్టి హనుమాన్ ప్రిఫర్ చేస్తాను. అన్నీ చూస్తాను నేను, ఆల్మోస్ట్ 5 సినిమాస్ కవర్ చేస్తాను వారంలో, సంక్రాంతి కాబట్టి చాలా మూవీస్ చాలా ఎక్కువ చూస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇంకా ఆర్డర్ వచ్చేసి గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, తర్వాత మిగతా 2. అంటే ఇప్పుడు గుంటూరు కారం మూవీస్ అయితే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. ఈ మూవీ మీరు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు ఫస్ట్ మూవీగా, అంటే దీన్నే చూడాలని? ఫస్ట్ మూవీగా అంటే త్రివిక్రమ్ ఎంబీ కాంబో, కలేజా, ఇంకా అతడు మంచి క్లాసిక్స్ ఇచ్చారు కాబట్టి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ బయటకు వచ్చిన కాంటెంట్ అయితే అంత ఎగ్జైటింగ్ ఏం లేదు. కానీ ఇంకా ఏదో నమ్మకంతో అతడు కలేజా మీద నమ్మకంతో వెళ్ళాలి. ఇంకా ఎగ్జైటింగ్ కాంటెంట్ అయితే ఇప్పటివరకు వదిలిన వీడియో సాంగ్ కూడా, అది లిరికల్ సాంగ్ వదిలేరు, అది కూడా ఏం నచ్చలేదు. అండ్ ఇప్పుడు దాని మీద చాలా కాంట్రవర్సీ వస్తుంది కదా. అంటే మహేష్ బాబు గారు అయితే ఒక క్లాస్గా ఉండే వ్యక్తి ఇప్పుడు కుర్చీ మీద సాంగ్ చేశారు కదా, దాని మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? మాస్ సాంగ్ చేయడం ప్రాబ్లం ఏం లేదు, ఆయన మాస్ వేరే ఉంటుంది కొంచెం మహేష్ బాబుది. పూరి జగన్నాథ్ గారు ఆయన మాస్ తీయడం, పూరి జగన్నాథ్ బాధిస్తాడు. ఈ మాస్ అంటే త్రివిక్రమ్కి తెలుగు మీద ఉన్న నాలెడ్జ్, తెలుగు మీద ఉన్న పట్టు వల్ల ఇది పెట్టడం అనేది కొంచెం మంచిగా అనిపించట్లేదు. అంటే జనరల్గా ఇంకా త్రివిక్రమ్ చాలా స్టేజ్ల మీద కూడా అక్కడ కూడా తెలుగు గురించి బాగా మాట్లాడతాడు, ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది. కానీ ఇట్లా దీన్ని పెట్టడం అనేది కొంచెం ఓకే, పర్లేదు, ఓకే, ఇంకే నడుస్తుంది. అండ్ శ్రీలీల మహేష్ బాబుని డాన్స్లో బాగా డామినేట్ చేసేసిందని బయట కామెంట్స్ పెడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుందండి? ఎవరు ఏ హీరోయిన్ డామినేట్ చేయదండి. మహేష్ బాబుని చూస్తారు కానీ కనిపించేది మహేష్ బాబే కనిపిస్తాడు. మనకి శ్రీలీల ఎందుకు కనిపిస్తుంది? మహేష్ బాబు అంత సీన్ అంత లేదు, ఎవరిని డామినేట్ చేయలేరు. మహేష్ బాబుని డామినేట్ చేసే అంత స్క్రీన్ ప్రజెన్స్ ఇంకా లేదు, మనం చూడం కూడా. మహేష్ బాబుని డామినేట్ చేయలేరు ఎవరు. సంక్రాంతికి మనకి 5 మూవీస్ రిలీజ్ అవుతుంది. గుంటూరు కారం, సాయిధవాన్, హనుమాన్, నా సామిరంగా, ఇంకా ఈగల్. ఈ మూవీస్లో మీరు ఏది చూద్దాం అనుకుంటున్నారు ఫస్ట్? నేను మహేష్ బాబు ఫ్యాన్ అండి, సో నేను గుంటూరు కారం చూద్దాం అనుకుంటున్నాను. పర్సనల్గా హనుమాన్ కూడా విఎఫ్ఎక్స్ బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, హనుమాన్ కూడా చూద్దాం అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ గుంటూరు కారం అని ఎందుకు అనుకుంటున్నారు? నేను మహేష్ బాబు ఫ్యాన్ అండి, సో ఆబ్వియస్గా ఫ్యాన్ కాబట్టి సో ఫస్ట్ గుంటూరు కారం చూద్దాం అనుకుంటున్నాను. మొన్న రిలీజ్ అయిన లిరికల్ సాంగ్కి కుర్చీ తది ఉంది కదా, దాని మీద చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటంటే? యా, మూవీ అన్నాక మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అప్ టు ద ఫ్యాన్స్ గుడ్గా ఫీల్ అయితే వెళ్తారు, వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు కదా. ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ అప్ టు ద ఫ్యాన్స్. యా ఓకే, కొన్ని నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి, బట్ ఫ్యాన్స్గా మేము రిలీజ్ మూవీ చూస్తాం ఖచ్చితంగా. త్రివిక్రమ్ గారితో మహేష్ బాబు ఇది 3వ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఇంతకుముందు అతడు కలేజాతో చేశారు, అతడు సూపర్ హిట్ అయింది, కలేజా కొంచెం అలాగా వెళ్ళిపోయింది. ఈ మూవీ కూడా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? యా, ట్రైలర్ చూస్తే మూవీ అంతా పాజిటివ్గానే ఉంది. సో మహేష్ బాబు గారు కూడా కొంచెం ఆ క్లాస్ నుంచి కొంచెం మాస్గా మేక్ ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. సో బాగా పాజిటివ్గా ఉన్నాం మూవీ మీద, సో బాగా పర్ఫామ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చిన సాంగ్స్లో శ్రీలీల మొత్తం మహేష్ బాబు గారిని డామినేట్ చేసిందని అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? యా, 2 క్యారెక్టర్స్ ఉన్నాక ఏదో ఒక క్యారెక్టర్లో ఒక యాక్టర్స్ అనేది యాక్టర్ని ఒక్క స్టేజ్లో అండర్ పర్ఫామ్ చేస్తారు. బట్ డ్యాన్స్ మీద మూవీ కాదు కానీ నడిచేది, కంప్లీట్గా హీరో యాక్షన్ మీద, ఫైట్ సీక్వెన్స్ మీద నడిచేది కదా. సో ఫైట్స్ ఇంకా కంప్లీట్గా మహేష్ బాబు గారు ఉంటారు కాబట్టి ఎక్కువ ఆయన డామినేషన్ ఖచ్చితంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేడం, ఇప్పుడు మనకి సంక్రాంతిలో 5 మూవీస్ టాప్గా వస్తున్నాయి. ఇందులో మీరు ఏ మూవీస్ చూద్దామని అనుకుంటున్నారు? మీరు మూవీ నేమ్స్ చెప్తారా ఒకసారి? హనుమాన్ ఒకటి వచ్చింది, ఇంకా గుంటూరు కారం, సాయింధవ్, ఈగల్, నా సామిరంగా. ఓకే, నాకు హనుమంతుడు ఇష్టం కాబట్టి హనుమాన్ మూవీ చూస్తాను ఫస్ట్, దాని తర్వాత గుంటూరు కారం చూస్తాను, మిగతావి కూడా చూస్తాను ఎందుకంటే మూవీస్ నాకు బేసిక్గా ఇష్టం, సో మెల్లగా చూస్తాను. అంటే హనుమాన్ చాయిస్ వచ్చేటప్పటికి హనుమాన్.
హనుమాన్ మూవీ అని ఎందుకు అంత ప్రిఫర్ చేస్తున్నారు? ఎందుకంటే నేను చెప్పాను కదా, నాకు హనుమంతుడు అంటే ఇష్టము. అది కాక ఇప్పుడు మన కల్చర్ గురించి మంచిగా చూపిస్తారు. లైక్ మనకున్న రిలీజియన్ గురించి, ఫస్ట్ సనాతన ధర్మం గురించి మనకు తెలుస్తుంది. సో అందుకని ఫస్ట్ అది చూస్తాను. సో దట్స్ ద థింగ్. మీరు ట్రైలర్ చూసారా అండి హనుమాన్ది? చూసాను, బాగుంది. ఓకే. ఎలా మొత్తం ఆదిపురుష్ కంటే ఈ సినిమా చాలా బాగుంటుందని చాలామంది చెప్తున్నారు. అంటే గ్రాఫిక్స్ పరంగా కానీ, ఒక విజువల్స్ కానీ ఇది ఆదిపురుష్ కంటే 100 రెట్లు బాగుంటుంది అండ్ ఎక్కువ గ్రాస్ కలెక్షన్ అవుతుందని అంటున్నారు. మీరేమనుకుంటారు? ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ.